బీజేపీ ఎప్పుడు ప్రతి శివాజీ జయంతి రోజు శివాజీ వర్ధంతి రోజు ఇప్పుడు నేను శివాజీ చరిత్రలో శివాజీకి ఇద్దరు భార్యలు, ఒక భార్య కొడుకు శంభాజీ, ఇంకొక భార్య కొడుకు రాజారాం. వాస్తవానికి శంభాజీ గురించి సావర్కర్ రాసిన దాంట్లో కానీ ఎంఎస్ గోల్వార్కర్ రాసిన దాంట్లో కూడా ఆయన తప్పుడు మనిషి అని చెప్పి తప్పుడు అలవాట్లు ఉన్నాయని చెప్పేసి ఒక దశలో శివాజీకి వ్యతిరేకంగా పక్క రాజ్యాలతో కూడా చేయగలిపిండు అనేటువంటిది చరిత్రలో రచించబడ్డటువంటి అంశం. శివాజీ కూడా శంభాజీ రాజు కావాలని కోరుకోలే, రాజారామునే రాజు కావాలని కోరుకున్నాడు. సరే అయ్యిండు, పెద్ద కొడుకు కనుక అయ్యిండు. అనేక తప్పుడు వానలతోటి శంభాజీ చనిపోయిండు. శంభాజీ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజు ఎవరైనా రాజారాం అయ్యిండు. ఆ రాజారాం కొడుకే కదా సాహు మహారాజు. అసలు సాహు మహారాజు దగ్గర ప్రధానమంత్రులుగా చేరినటువంటి బాలాజీ విశ్వనాథ్ పీష్వా, ఆ తర్వాత వచ్చినటువంటి బాజీరావు పీష్వా, తర్వాత వచ్చిన బాలాజీ పీష్వా రెండు, బాజీరావు పీష్వా, వీళ్ళందరూ ప్రధానమంత్రులు సాహు మహారాజు దగ్గర కూడా. వీళ్ళు రాజ్యం కాదు వీళ్ళది, వీళ్ళు ప్రధానమంత్రి ఉన్నారు. ప్రధానమంత్రి పదవిని పీష్వా అంటే ప్రధానమంత్రి, ఈ పీష్వా పదవిని పర్మనెంట్ చేసుకొని సాహు మహారాజును కూడా ఏదో ఒక రకంగా కథం చేసి పూణే రాజ్యాన్ని హస్తగతం చేసుకుంది బ్రాహ్మణులు, చిట్పాడం బ్రాహ్మణులు.